ఓ రకంగా చెప్పాలంటే నమ్మినటువంటి వాడిని గౌరవిస్తే ఆ గౌరవాన్ని కాపాడుకోలేదు నువ్వు. కాబట్టి ఏం చేయాలి పవన్ కళ్యాణ్? అయినా పర్లేదు సార్, మీరు దేవుడు సార్, ఇదేమన్నా సినిమాల్లో ఎవర్రా? సినిమాల్లో అయితే గనక ఏదో హీరో నానో హీరో తాతో ఊరు మొత్తానికి చెప్తే ఓట్లు పడి. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఎవరికి ప్రాధాన్యత ఎవరు, ఎవరి మాట వినరు. ఇంతకుముందు చాలా మంది వెళ్ళిపోయారు బయటికి ఈయన దగ్గరికి వచ్చి, వీళ్ళిద్దరనే కాదు, ఫస్ట్ నుంచి ఉంది ఆ ప్రాబ్లం. అందుకే ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతుంది, నిలబడలేకపోతుంది అనేది. చంద్రబాబు నాయుడు అందరూ అంటే వాళ్ళు ఒకటి సార్, వాళ్ళు నిరూపించేసుకున్నారు, నిలబడిపోయారు, ఒకసారి అధికారంలోకి వచ్చేసారు, అయిపోయింది. ఈయన ఇంకా రాలేదు కాబట్టి ఆ సలహాలు ఇస్తున్నారు. అదే రావాలంటే ఆయనకు వదిలేయాలి కానీ మధ్యలో తలకు వైపు లాగితే ఈళ్లలో ఇట్లా మాట్లాడేవాడు ఎవడన్నా ఆడెప్పుడన్నా పోయి పవర్లోకి వచ్చినాడా? ఇట్లా మాట్లాడిన మహానుభావులు ఎవరైనా వాళ్ళు ఏమన్నా రాజకీయాలు శాసించగలిగి అంత పెద్ద పుడింగులు అయితే వాళ్ళే చేయొచ్చు కదా పార్టీ పెట్టుకుని. ఎందుకు చేతకలేదు? వాళ్ళు జస్ట్ ఓ రకంగా చెప్పాలంటే మనలాగా విశ్లేషించేవాళ్ళు. మనకంటే ఏదో యూట్యూబ్ ఉద్యోగం ఉంది కాబట్టి చేసుకుంటున్నారు. వాళ్ళు పని పాట లేదు, పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారు అంతే. ఆయనకి ప్రయోజనం చేకూర్చబోగా ఆయన దెబ్బ కొడుతున్నారు. అంటే రిటైర్డ్ పొలిటీషియన్స్ ఒక రకంగా, అంతే, ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్స్ అంతే. ఎక్స్పీరియన్స్ పోడా. ఇప్పుడు నేనేమంటానంటే ఇవాళ మనం ఛానల్ నడుపుతున్నాం, కొంతమంది కొన్ని కామెంట్లు పెడతారు, మీరు అట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ డ్రెస్సులు వేస్తే బాగుంటుంది. ఎవరో మొన్న చెప్పారనమాట, నువ్వు 6 ఏళ్ళ నుంచి